ఇసు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత పలు కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనన్నారు కవిత. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు, ఏడాది కాలంగా పెండింగ్ పెట్టిన మహాలక్ష్మి పథకం 30,000 రూపాయలు ఇవ్వాల్సిందేనన్నారు. ఇచ్చిన హామీ మేరకు 4,000 పెన్షన్ పెంచాలన్నారు. అలాగే వాటికి ఏడాది వడ్డీ 24,000 చెల్లించాల్సిందేనన్నారు కవిత. నాగార్జున సాగర్ డ్యామ్ సిఆర్పీఎఫ్ ఆధీనంలోనే ఉన్న ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ ఆధీనంలోకి తేలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ సీఎం అయ్యాక 6 నెలల్లో ఒక్క ప్రాజెక్టులో స్పూన్ మట్టి కూడా తీయలేదన్నారు. ఏం చెప్పిండ్రు ఈ గవర్నమెంట్? మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయలే చేతులు ఉక్తున్నాం తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా మరి? అడుగుదామా వద్దా మరి? ఎక్కడికక్కడ 2,500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2,500 నెలకు 2,500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2,000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2,000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4,000 ఇస్తాను. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు బాకీ. అడుగుదామా వద్దా మరి? చాలా చాలా అంశాలు మాట్లాడి, వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం. ఎన్నో మాటలు చెప్పిండ్రు. కేసీఆర్ సార్ ఇచ్చేదానికన్నా డబుల్ త్రిబుల్ ఇస్తా అని మాట్లాడిండ్రు. నిన్న వికలాంగుల దినోత్సవం జరిగితే కనీసం ఒక కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు రాలేదు. ఆ విషయం రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మిత్రులందరూ కూడా చాలా బాధపడ్డటువంటి సందర్భం. మొన్న క్రిస్మస్ కి సంబంధించిన ప్రోగ్రాం జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు పోనటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు క్రిస్టియన్ సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి నిన్న బాధపడ్డారు. అంటే తెలంగాణలో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు కానీ, ఒక క్రిస్టియన్ సోదరుడు కానీ, ఒక వికలాంగులు కానీ, ఒక మహిళలు కానీ, ఒక వయసు మళ్ళినటువంటి అవ్వలు కానీ, ఎవ్వరు కానీ గుండె మీద చేసుకొని ఇగో మా ముఖ్యమంత్రి మాకేదో చేస్తాడనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ జాగృతిగా మనం ఒకటి ఆలోచన చేయాలి. మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మన నీళ్లు మనకు కావాలన్నాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు. ఉమ్మడి గోదావరి జిల్లాలో రేపు జరిగే టీచర్